అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. అధ్యయనాన్ని పునఃప్రారంభించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకు దేవునికి వందనాలు ఆచరిస్తూ ఉన్నాను. దాదాపుగా ఒక మాసం పాటు అధ్యయనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయాం. కారణాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి యోహాను సువార్తలో అప్పటి వరకు చెప్పిన, అంటే 6 వచనాల వరకు చెప్పిన భాగాన్ని సేవ్ చేద్దాం, అంటే అక్షర రూపంలో నిక్షిప్తం చేద్దాం అనే ఆ ప్రయత్నంతో దాన్ని మొదలుపెట్టాను. అంటే విరామాన్ని ప్రకటించాను. విరామాన్ని ప్రకటించిన తర్వాత 2-3 రోజులు దాదాపుగా బలహీనతకు లోనయ్యాను, అసక్తతకు లోనయ్యాను. మా యూపీఎఫ్ ఓవర్సీస్ డైరెక్టర్ దైవజనులు మిషనరీ ప్రతిభారావు గారు, వారి తల్లిగారు తీవ్ర అస్వస్థతకు లోనైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. ఆ తర్వాత వారు వచ్చారు, తల్లిగారు నిర్గమించారు. మళ్ళీ ఆమె ప్రస్థాన కార్యక్రమాలన్నీ నిర్వహించాం. అలా కొన్ని రోజులు గడిచాయి. అంటే అధ్యయనానికి విరామం ప్రకటించకపోతే దాదాపుగా కొనసాగించలేకపోయేవాడిని అని అనిపించింది. కనుక అలా జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా గోడాడీ అనే ఒక వెబ్సైట్లోకి వెళితే, అంటే వేణు అని ఆ పిల్లాడు పరిచయం అయ్యాడు. వెళితే అధ్యయనం.org వెబ్సైట్ డొమైన్ లభ్యతలో ఉండేసరికి ఇంకా వెనక ముందు చూడకుండా ఒక 3 సంవత్సరాలకు కాను దాన్ని వెంటనే కొనేయటం జరిగింది. నాకు ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి, వెంటనే కొనేయటం జరిగింది. ఆ తర్వాత ఇవాళంతా వెబ్సైట్ గురించే మాట్లాడుకుందాం. ఆ తర్వాత గోడాడీలో వెబ్సైట్ బిల్డ్ చేయటం కొంచెం క్లిష్టంగా ఉంటుంది కాబట్టి హోస్టింగ్ని, అంటే దాన్ని పబ్లిష్ చేయడాన్ని హోస్టింగర్లో తీసుకోమని సాంకేతిక నిపుణులు సలహా చెప్పినందువలన హోస్టింగర్లో 1 నెలకి ఆ హోస్టింగ్ తీసుకోవడం జరిగింది. అది రేపటికి ముగుస్తుంది. రేపు మళ్ళీ నేను రెన్యూవల్ చేసుకుంటాను. ఇక వెబ్సైట్ నిర్మించడం కోసం ఆ ఫర్మ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే దాదాపుగా ఒక 75,000 రూపాయల ఖర్చు అవుతుందండి. మళ్ళీ 2.5 నెలల నుండి 3 నెలల సమయం పడుతుంది, అది కూడా ఫేజ్ వైజ్గా ఇస్తాము అని అన్నారు. అంటే వాళ్ళకి అంత ఖర్చు అవుతుందిలే. ఇంకా తర్వాత నేను వెంటనే, అంటే అప్పటికే నేను డొమైన్ 3 సంవత్సరాలకు కొనేశాను, హోస్టింగర్లో ప్లాన్ కొనేశాను. అందువలన ఇంకా ఆ ప్రయత్నం విరమించి వచ్చి అసలు వెబ్సైట్ మనమే ఎందుకు చేసుకోకూడదు అనిపించింది. గతంలో వెబ్సైట్ గురించిన ప్రాథమికమైన అవగాహన నాకు ఉన్నది కాబట్టి. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా సాంకేతిక పరిజ్ఞానంలో తేడాలు వచ్చాయి. సరే, వచ్చేసి నేను చక్కగా చాట్‌జీపీటీలోకి వెళ్ళి చాట్‌జీపీటీని ఎక్స్ప్లోర్ చేయటం మొదలుపెట్టాను. సో చాలా ఈజీగా వెబ్సైట్ చేసుకోవచ్చు. ఈజీ అంటే తేలికని కాదు, నేను నాకున్న స్వల్ప పరిజ్ఞానంతో చేయగలను అని అనిపించింది. సరే, అది చేయటానికి ఫ్రీ వెర్షన్ కంటే పెయిడ్ వెర్షన్, ప్రో వెర్షన్ బాగుంటుందని మళ్ళీ 1 మాసం పాటు చాట్‌జీపీటీని కూడా ప్రో వెర్షన్ కొనేశాను. దాదాపు ఒక 2,200 పెట్టి చాట్‌జీపీటీ ప్రో వెర్షన్ కొనేశాను. కొనేసిన తర్వాత వెబ్సైట్ బిల్డింగ్ ప్రారంభం చేశాను. చాలా చక్కగా, అంటే
సంతృప్తిగా చేసుకోగలిగాను అనిపించింది. ఆ ఫస్ట్ పేజీ, దాన్ని హీరో పేజ్ అంటాం, దాన్ని సంతృప్తిగా చేసుకున్నాను. ఇంకా దాన్ని మెరుగులు దిద్దాలి. దానికి సరిగ్గా ఇక్కడ సాంకేతిక ఆటంకం ఏర్పడింది. నేను ఇప్పటి వరకు ఇప్పుడు మీకు లైవ్ ఇస్తూ ఉన్నాను. నా దగ్గర ఉన్న ఫోన్ OnePlus Nord 2, దీంట్లోనే అన్నీ చేసుకుంటూ వస్తున్నా. అయితే WordPressలో, ఎలిమెంటర్లో ఎడిటింగ్ చేయటం మొబైల్లో, ట్యాబ్లో సాధ్యం కాదు అని స్పష్టమైంది. సో ఖచ్చితంగా ఒక కంప్యూటర్ ఉంటేనే, కంప్యూటర్ మీద మాత్రమే వెబ్సైట్ని మనం అనుకున్న రీతిగా బిల్డ్ చేసుకోవటానికి వీలు కలుగుతుంది అని ఇక అది పక్కా నిర్ధారణకు వచ్చింది. శనివారమే అది నిర్ధారించుకొని ఇక ఆ తర్వాత వెబ్సైట్ యొక్క ప్రయత్నాన్ని ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్ అంటాను కదా నేను, దాని గురించి ఆలోచించేద్దామని మళ్ళీ అధ్యయన కార్యక్రమంలోనికి వచ్చాను. ఇవాళ అధ్యయన కుటుంబం లేకపోతే అధ్యయన అభిమానులు తప్పక 1-2 సార్లు దీన్ని వినండి. వెబ్సైట్ చేయాలి అనే ఆ ఆలోచన వెనుక ఉన్న 2-3 కారణాలని చాలా స్పష్టంగా ఓపెన్గా చెబుతాను. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తొలి సాంకేతిక కారణం ఇది చిన్నదే. మనం 2020 నుండి గత 6 ఏళ్లుగా ఫేస్బుక్ లైవ్లో మన కార్యక్రమాలన్నింటినీ ప్రసారం చేస్తూ ఉన్నాం. అన్ని ఎపిసోడ్లు కాకపోయినా కొన్ని ఎపిసోడ్లని యూట్యూబ్లో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదొక పెద్ద ప్రహసనం కాబట్టి నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. అయితే ఫేస్బుక్ తన విధి విధానాలను మార్చుకొని ప్రత్యక్ష ప్రసారాలను కేవలం 30 రోజుల పాటే వాల్లో ఉంచుతుంది. ఇప్పుడు మనం 2020 నుండి చెప్పిన అధ్యయన ఎపిసోడ్లన్నీ డిలీట్ అయిపోయినాయి. 1 నెల క్రితం ఉన్నాయి, అంటే ఇంకో 2-3 రోజులు పోతే ఆ లాస్ట్ ఎపిసోడ్ కూడా డిలీట్ అయిపోద్ది. సో ఈ క్రమంలో యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడి నుంచి వెబ్సైట్ని వర్కౌట్ చేద్దాం అనుకున్నాను. అది అంటే తొలి కారణం ఫేస్బుక్ విధి విధానాలను మార్చుకోవటం అనేది మొదటిది. ఇక రెండోది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మా యూపీఎఫ్ వాళ్ళు కూడా వినాలి ఈ మాట. 73వ పడిలో ఉన్నాను నేను. 72 నిండి 73 నడుస్తూ ఉంది. ఇప్పటికైతే యాక్టివ్గా ఉన్నాను. ఏదో అప్పుడప్పుడు స్వల్ప బలహీనతలు వచ్చినా ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాను. కానీ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ బీ ఇన్ దిస్ హెల్తీ కండిషన్. అంటే నెగిటివ్ కాదు. అందుకని ఒకవేళ నేను విస్తృతంగా యూపీఎఫ్, ఇప్పటికేం విస్తృతం లేదు, అంటే యూపీఎఫ్ కార్యక్రమాల్లో ఎప్పటిలాగా యాక్టివ్గా పని చేయలేని సమయం వస్తే అప్పుడు బ్రెయిన్ డెడ్ కాకుండా, అంటే ఆలోచన డెడ్ కాకుండా, థాట్ ప్రాసెస్ పాడైపోకుండా ఒక వ్యాపకం ఉండాలి ఖచ్చితంగా. అది దానికోసం వెబ్సైట్ని తీసుకొని వస్తున్నాను. సో ఇది పెద్దది. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ అందుబాటులోకి వచ్చింది. అసలు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఎంత సంతోషం. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం. ఏఐతో వీడియోలు చేయగలుగుతున్నాం, ఇంట్రోలు చేయగలుగుతున్నాం. వీటన్నింటినీ ఉపయోగించుకొని ఒక ఆన్లైన్ సెమినరీ లాగా వెబ్సైట్ని ఉంచాలి అనేది నా అభిమతం. కారణం ఏంటంటే ఇవాళ ఎక్కడ చూసినా బైబిల్ కాలేజీలు, బైబిల్ తరగతులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎలా నిర్వహించగలుగుతున్నారు అని అంటే మళ్ళీ ఇప్పుడు చక్కగా నిర్వహిస్తున్నారు. అనేక మంది
ఆసక్తిగా వాటిల్లో పాల్గొంటూనే ఉన్నారు. పోయిన నెలలో అనుకుంటా మన అధ్యయనం కోర్ కమిటీ మెంబర్ బిడ్డ ప్రమోద్ వాళ్ళ కాలేజీ గ్రాడ్యుయేషన్ ఆర్డినేషన్ ప్రోగ్రాం పెడితే దాదాపు 70 మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో నేను అలా నడిపించలేను, అంటే వాళ్ళంత ఎఫర్ట్ పెట్టలేను. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక పరంగా వాళ్ళంత ఎఫర్ట్ పెట్టలేను. అందువలన ఒక ఆన్లైన్ సెమినరీగా వెబ్సైట్ని రూపొందించడానికి గల ఆ అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తే అది సాధ్యం అనిపించింది, ఇంకా మరింత సాధ్యం అవుతుంది. అందుకని ఖచ్చితంగా వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం అని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేశాం. సరే, ఇప్పుడు వెబ్సైట్ని ఎలా చేయాలంటే, గతంలో మనం వెబ్సైట్ చేసాం కానీ దాన్ని బిల్డ్ చేసిన వాళ్ళు అంత నిబద్ధతతో చేయలేదు. అప్పటికి ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోనికి రాలేదు. మళ్ళీ వాళ్లకు మనం ఇచ్చిన ఆర్థిక వితరణ కూడా చాలా తక్కువ. అందువలన మంచి వెబ్సైట్ని చేయాలని, సరే మామూలుగానే ఓపెనింగ్ పేజ్ ఉంటుంది, మన గురించి చెప్పుకుంటాం. వెబ్సైట్లో ప్రతిరోజు ఇప్పుడు మనకి వాగ్దాన వాక్యాలు లాంటివి ఉంటాయి కదా, అలాగే 365 రోజులకు సరిపడా వాక్యాలను, అది కూడా మన అధ్యయన తర్జుమా ఉన్నది కదా సరళమైన స్వేచ్ఛానువాదంలో, అలాగే 365 వాక్యాలను ఒకేసారి మనం వెబ్సైట్లో పెడితే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటే అదే ఆటోమేటిక్గా రోజుకొక వాక్యాన్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. డిస్ప్లే చేయటమే, ఇంక దాంట్లో ఏముంటుందంటే ఒక వాక్యం, దాని గురించిన చిన్న ప్రశ్న లేకపోతే ప్రతిస్పందన అడుగుతాం. అఫ్కోర్స్ ఎంతమంది ప్రతిస్పందిస్తారో అది పక్కన పెట్టాం. మళ్ళీ ఈ డిస్ప్లే అంటే రోజు ఈ వాక్యాలు ఒకేసారి చేసి పెడతాం, ఇబ్బంది లేదు, పెట్టొచ్చు, అలా వీలు ఉంటుంది. అది మన వాట్సాప్ గ్రూప్ ఉన్నది కదా అధ్యయనానికి, ఆ గ్రూపులో ఆటోమేటిక్గా గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే వెబ్సైట్లో ముందే ఒక ఏడాదికి సరిపడే వాక్యాలను మనం నిక్షిప్తం చేస్తే, గూగుల్ షీట్స్లో కానీ దాని సాఫ్ట్వేర్ దానికి ఉంది, చేస్తే అవి ఏ రోజుకి ఆ రోజు డేట్ వైజ్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. అవి మళ్ళీ అధ్యయనం గ్రూపులో లేకపోతే మళ్ళీ మనం మిగిలిన గ్రూపుల్ని ఏమన్నా యాడ్ చేస్తే వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఏదో రోజువారీ వాక్యాలని కాకుండా కాస్త ఆలోచనాత్మకంగా జస్ట్ 1-2 మాటలని దాంట్లో పెడతాం జరిగింది. అదొకటి, ఒక ఆలోచన. రెండోది, మనం ఇప్పటి వరకు అధ్యయనం చేసిన పుస్తకాలన్నింటినీ కూడా సరళమైన స్వేచ్ఛానువాదంలో తర్జుమా చేసుకుంటూ వచ్చాం. ఆదికాండం పూర్తిగా తర్జుమా అయింది. ఆదికాండం ఏంది, నవనిబంధనలో దాదాపుగా ఇప్పటి వరకు మనం చేసుకునేవన్నీ సరళీకృత లేకపోతే ఒక స్వేచ్ఛానువాద సరళ తెలుగులో ఉన్నాయి. వాటిని రోజుకు ఒక అధ్యాయం చొప్పున సరళమైన భాషలో ఒక క్రొత్త వెర్షన్ అనుకుందాం. అంటే ఇంగ్లీష్లో అయితే అనేక వెర్షన్స్ ఉంటాయి బైబిల్స్, తెలుగులో చాలా తక్కువ, 3-4 ఉంటాయి అంతే. మనం అధ్యయనం వెర్షన్ని రోజుకు ఒక అధ్యాయం పెట్టవచ్చు. అది కూడా ఒకేసారి 30-31 రోజులకి అధ్యాయాలన్నీ కూడా, అంటే ఆల్రెడీ టైప్ చేసి ఉన్నాయి, వాటిని మనం ఇన్సర్ట్ చేయటం లేకపోతే పేస్ట్ చేయటం, కాకపోతే ఆ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని మనం వినియోగించుకోవాలి. పెట్టేస్తే ఏ రోజు ఆ రోజు ఆ అధ్యాయం వెళ్తుంది. అక్కడ కూడా మళ్ళీ మనం ఆ అధ్యాయానికి సంబంధించిన ప్రశ్నలను లేకపోతే ఆలోచనను మనం జత చేయొచ్చు. అది కూడా ఆ లింక్ కూడా ఏ రోజుకి ఆ రోజు వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా మనం జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసుకుంటే సామాజిక మాధ్యమాలన్నిటికీ లింక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఫేస్బుక్లోకి వెళ్ళిపోద్ది, ఇన్స్టాలోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఎక్స్లోకి వెళ్ళిపోద్ది. ఇవే మనం కొంచెం ఆటంకం కలిగింది, క్షమించండి.
కనుక ప్రతిరోజు అధ్యయన స్వేచ్ఛానువాదంతో కూడిన ఒక అధ్యాయం ఒక్క పుస్తకం నుంచి ఒక అధ్యాయాన్ని ప్రతి నెల మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఏడాదంతా చేయడానికి చాలా హోంవర్క్ చేయాలి, తర్వాత చాలా డేటాబేస్ కావాలి. అందుకని దాన్ని నెలకి వేద్దాం. మూడోది, మనం గ్రూపులో ప్రతిరోజు అధ్యయనం కోసం ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాటిని కూడా ముందే మనం చేసుకొని ఏ నెలకు ఆ నెల ఆ ప్రార్థనని అంటే ఒక 30 మంది చక్కగా చేసి పంపిస్తే వాటిని కూడా మళ్ళీ మనం ముందే ఫీడ్ చేస్తే ఏ రోజు ఎవరు ప్రార్థన చేస్తారో దీన్ని మనం వీడియో ఆడియోగా కూడా చూపించవచ్చు. మళ్ళీ దాని లింక్ కూడా అన్ని గ్రూపుల్లోకి వెళ్ళిపోద్ది, అన్ని సోషల్ మీడియాస్లోకి వెళ్ళిపోద్ది. సో అధ్యయనాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో ఇది ఒకటి. ఇవి కాకుండా ఆన్లైన్ క్లాసెస్ గతంలో మనం జీసస్ మూమెంట్ గురించి ఆన్లైన్ క్లాసు ప్రారంభం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. నా ఫోన్ పోవడంతో దాంట్లో ఉన్న డేటా మొత్తం పోయింది. మళ్ళీ దాని మీద కూర్చోవటం, అంత డేటా సేకరించడం కష్టమైపోయింది. అందువలన ఆన్లైన్ క్లాసెస్ ఇది ఆన్లైన్ సెమినరీ లాగా వెబ్సైట్ని పెట్టాలి అంటున్నాం కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అవి ముందే ఫీడ్ చేసి ఉంటాయి. ఇది ఆన్లైన్ క్లాసెస్ వీడియోల రూపంలో ఉంటాయి. తర్వాత దానికి సంబంధించిన ప్రింట్ రూపంలో కూడా ఉంటాయి. వాటిని ఎవరు రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే వాటిని యాక్సెస్ చేసేలాగా, అది కూడా లిమిటెడ్ పీరియడ్లో మాత్రమే యాక్సెస్ చేసేలాగా వెబ్సైట్లో మనం పెట్టుకోవచ్చు. ఆన్లైన్ తరగతులు, ఆన్లైన్ క్లాసెస్ మనం దాంట్లో అప్పుడు చిన్నవి అలాంటివి పెట్టుకోవచ్చు. అవి కాకుండా మళ్ళీ నిత్యం రోజు మనం ఇలా అధ్యయనం చేస్తున్నాం కదా ఫేస్బుక్లోది, దీన్ని వెంటనే మనం యూట్యూబ్లోకి పెట్టుకుంటాం. ఏ రోజు లింక్ ఆ రోజు అక్కడ అప్లోడ్ చేద్దాం. చేసిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇవి కాక మనం ఒకవేళ ఇది కొంచెం లేటర్ ప్రాసెస్, ఈ బుక్స్ అంటే డిజిటలైజ్ చేసిన పుస్తకాలని మన ఆదికాండం డిజిటలైజ్ చేసాం. ఆదికాండం చాలా కాలం క్రితం ఆదికాండం డిజిటలైజ్ చేసి ప్రింట్ చేద్దామనే ప్రయత్నం చేస్తే అప్పట్లో దానికి 80 నుంచి ₹1,00,000 ఖర్చు అవుద్దని వద్దులే అని పక్కకి ఆపేసుకున్నాం. డిజిటలైజ్ చేద్దాం, దాన్ని డిజిటలైజ్ చేసి ఉంది. అలాంటివి అప్లోడ్ చేసుకొని వాటిని కావాల్సిన వాళ్ళకి మనం విక్రయించవచ్చు. విక్రయం అనేది మళ్ళీ వాణిజ్యం కాదు, అది ప్రాసెస్. సో ప్రస్తుతానికి వెబ్సైట్ నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఇవి. ఇంత పెద్ద ప్రాసెస్ను కూడా, అంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఖచ్చితంగా నేను చేయగలను అనే ప్రగాఢమైన నమ్మకం నాకుంది. అంటే దేవునికి వందనాలు, దేవుడు ఆ కృప ఇచ్చాడు, చేయగలను. కావాల్సిందల్లా నాకు పరికరాలు లేవు. అది ఇప్పటి వరకు ఫోన్లో నేను వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇదిగో ఈ ఫోన్, ఇది కూడా చాలా కాలం ఉంది. అందుకని నా దగ్గర ఒక 2012 కంప్యూటర్ ఉంది, కానీ అది సపోర్ట్ చేయదు. దాని కాన్ఫిగరేషన్ అంతా తీసి మళ్ళీ నేను చెక్ చేసుకుంటే అది సపోర్ట్ చేయదు. అందువల్ల ఒక కంప్యూటర్ కొనుక్కుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అంతవరకే నేను చెబుతున్నాను. దాని గురించి అధ్యయన కుటుంబం ఆలోచించేయండి. ఎందుకంటే నేనేమంటున్నా అంటే, వాళ్ళతో ఏం చెప్పానంటే, ఇది వెబ్సైట్ బిల్డింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే 75,000 అవుతాయి గారు అంటే, 75,000 వాళ్ళకి అవుతాయి. నేనేమంటలేదు. నిన్న 3 నెలల సమయం, ₹75,000. ఇదే కనుక మీరు అడిగితే నేను 3 నెలల సమయంలో ₹75,000 పెట్టి, మరి ₹75,000 ఖర్చు పెట్టకుండా నేనే ఓన్గా నాకు ఇష్టమైన రీతిలో వెబ్సైట్ చేసుకుంటాను. నేను ధైర్యంగా చెబుతున్నాను అన్నమాట, చాలా ధైర్యంగా చెబుతున్నాను. నాకు అంటే ChatGPT అద్భుతమైన సమాచారాన్ని, ఈవెన్ కోడింగ్ లాంగ్వేజ్ కూడా అదే మార్చిస్తూ ఉన్నది కాబట్టి ఇబ్బంది లేదు. నిత్యం నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను కాబట్టి చేసుకోగలను అని అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దీని గురించి గ్రూప్లో కానీ ఎక్కడైనా కానీ ఎలా చేస్తే బాగుంటుంది అది. నేను ఈ నెలలో బహుశా 30వ తారీఖు నాకు గుంటూరులో
ప్రభాతం ఉన్నది కాబట్టి 30వ తారీఖు ప్రభాత అయిపోయిన తర్వాత అక్కడున్న కంప్యూటర్ షాప్కి వెళ్ళి అసెంబ్ల్డ్ బ్రాండ్ మనం కొనుక్కోలేం, బ్రాండ్ 60,000-70,000 అవుతాయి, బ్రాండ్ మనం కొనుక్కోలేం. అసెంబ్ల్డ్ది మనకు కావలసిన స్పెసిఫికేషన్స్లో ఎంత అవుతుంది అని 30వ తారీఖు విచారణ చేస్తాను. ఇంకా అక్కడి నుంచి దాని గురించి వర్కౌట్ చేద్దాం. దీని గురించి అంటే నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని చేద్దాం. ఇది ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి క్రమంలో అనేకులకు ఉపయుక్తంగా ఉంటుంది అని. అంటే గ్రూప్ అదే మెయింటైన్ చేస్తుంది, పోస్ట్ అదే చేస్తుంది, మళ్ళీ మనం ఎవరిని యాడ్ చేస్తామో వాళ్ళకి మెసేజెస్ పంపిస్తూ ఉంటుంది. అన్ని వెబ్సైట్లోంచే వెళ్ళే వీలు ఉన్నది కాబట్టి దానికోసం ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు మీరు చేయాల్సిందే అంటే అదే వెబ్సైట్కి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటికే మనకి దాదాపు ఒక 60 మంది అధ్యయన కుటుంబంలో సభ్యులు ఉన్నారు. సో ఈ 60 మంది కూడా మీ సంక్షిప్త బయోడేటా పంపించండి. అంటే మీ ఫోటో, మంచి ఫోటో, వెబ్సైట్లో కాబట్టి మంచి ఫోటో, మంచి రెజల్యూషన్తో, వీలుంటే టెలిగ్రామ్ అనే యాప్లో పంపించండి. నాకు టెలిగ్రామ్ ఉంది, నాకే పంపించండి. మళ్ళీ అంటే జాన్సన్కి పంపి, జాన్సన్ నాకు పంపి ఆ ప్రాసెస్ నాకే నా ఫోన్కే పంపించండి. టెలిగ్రామ్లోనన్నా పంపించండి. లేదు వాట్సాప్లో డాక్యుమెంట్ అని ఉంటుంది, డాక్యుమెంట్ ఫార్మాట్లోనైనా పంపించండి. మంచి రెజల్యూషన్ ఉన్న మీ ఫోటో, మీ పేరు, మీ అడ్రస్, మీ చర్చ్, మీ బయోడేటా, మీరు ఏమైనా కొంచెం దాని గురించి చెప్పాలంటే 1-2 మాటలు, వీటిని అధ్యయనం వాట్సాప్ గ్రూపులో ఉన్న అధ్యయన కుటుంబ సభ్యులందరూ కూడా పంపించండి. ఆ తర్వాత ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, 30 మంది 31 మంది ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, మీరు 2 లేక 3 నిమిషాల ప్రార్థన వీడియో రికార్డ్ చేయండి లేదా ఆడియో రికార్డ్ చేయండి, ఎలాగైనా సరే వాటిని కూడా నాకు పంపించండి. అంటే మొదటి నెలదే అప్లోడ్ చేద్దాం. అది ఎప్పటి నుంచి వెబ్సైట్ లాంచ్ చేయగలమో అప్పటి నుంచి అవి నాకు పంపించండి. ఆ తర్వాత అధ్యయనం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో, అంటే మీ రెస్పాన్స్, అధ్యయనం వల్ల నేను ఇలా లబ్ధి పొందాను లేకపోతే నాకు ఇలా ఉపయోగపడిందని, అది కూడా చిన్న వీడియో కానీ లేకపోతే మీ టెస్ట్ మనీ అనకూడదు, అంటే మీ రెస్పాన్స్, దాన్ని కూడా పంపించండి. సో ఈ సమాచారం అంతా కలిపి ఒక అద్భుతమైన వెబ్సైట్ని చేయగలం అని చెప్పి నేను నమ్ముతున్నాను. దాని మీద మీరు శుభ్రంగా ఆలోచన చేయండి, పనిచేయండి. ఆ తర్వాత క్రొత్త కంప్యూటర్ని సమకూర్చుకునే విషయంలో ఏమి లేదు. నేనేమంటానంటే మామూలుగా పెరాఫీరియల్గా ప్రార్థన చేయండి అలా నేను అన్నం. అంటే ఏదన్నా అయితే ప్రార్థన చేద్దాం అయ్య గారు, ప్రార్థన చేయండి, ఇది చాలా పెరాఫీరియల్ ఇష్యూ. అది నాకు ఆ మాట అంటాం ఇష్టం ఉండదు, నిజంగా ఇష్టం ఉండదు. ఎంత యాదృచ్ఛికంగా ఆ మాటలు అంటాము. ఆలోచన చేయండి, ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన చేస్తే నిర్మాణాత్మకమైన ఆలోచన అది ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆలోచన చేయండి, దాని గురించి సలహాలు ఇవి చెప్పండి. ఓకే, రేపటి నుంచి అధ్యయనాన్ని యథావిధిగా కొనసాగించుకుందాం. అంటే ఎంతవరకు అయితే అంతవరకు కొనసాగించుకుందాం. ఎందుకంటే యోహాను సువార్తని చాలా ప్రతిష్టాత్మకంగా మనం మొదలుపెట్టుకున్నాం కాబట్టి, ముఖ్యంగా ఆ మొదటి 14 వచనాలు. అందువలన రేపటి నుంచి యథావిధిగా, మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ వస్తే పనులుంటే తప్పదు, ముందే చెబుతాను, వాటిని చక్కగా మనం వరుసగా చేసుకుందాం. రేపు 1:6 అయిపోయింది అనుకుంటున్నాను. యోహాను సువార్త 6వ వచనం వరకు మనం చెప్పుకున్నాం అనుకుంటున్నాను నేను, నాకు గుర్తు. 7వ వచనాన్ని ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు చేసుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి నుంచి యథావిధిగా మనం అధ్యయనాన్ని, యోహాను సువార్తని కొనసాగించుకుందాం. మరొక పర్యాయం వెబ్సైట్ నిర్మాణం గురించి, దాన్ని ఎలా మనం
ఒక అద్భుతమైన అధ్యయన ప్రోగ్రామ్గా బయటికి తీసుకురావాలో దాని గురించి ఆలోచన చేయండి. అందరికీ వందనాలు.